ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. మై గుడ్నెస్. హ్యాండ్స్ అప్. బుజ్జి నువ్వా? ఎస్, నేనే ద గ్రేటెస్ట్ డిటెక్టివ్ ఇన్ ద వరల్డ్, బుజ్జి. నేను రాయబోయే నవల డేంజర్ లో డార్లింగ్ లో లాగా నిన్ను భయపెట్టబోయి నేను భయపడ్డానేమిటి? అయితే నువ్వు అప్పటికి ఇప్పటికి ఏం మారలేదు. మారను, నెవర్. ఈ దేశంలో నేరస్తులు నాశనం అయ్యేంత వరకు, ద్రోహులు పతనం అయ్యేంత వరకు, దుర్మార్గులు అణగారే వరకు, మా నాన్న ఆస్తి నాకున్నంత వరకు నేను ఈ నవల్స్ రాయటం మానను, నా డిటెక్షన్ మానను. డిటెక్టివ్ బుజ్జికి జిందాబాద్. ఎవరా రివాల్వర్ పేల్చింది? ఏమమ్మా, ఏం జరిగింది? మరేం లేదు డాడ్, మన గోవింద్ అంకుల్ కొడుకు నన్ను బెదిరించాలని రివాల్వర్ పేల్చి తనే భయపడ్డాడు. రాధ వచ్చిందని నాకు తెలుసు. ఫ్లైట్ లో ఒక హంతకుణ్ణి చూసిందని కూడా నాకు తెలుసు. చికిచం 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 చికిచం. వాడి బూట్ లో బాంబు, నోట్లో ఒక తోట. నీకెలా తెలుసు? ఇందాక వెనక నుంచి విన్నాను. వాణ్ణి వెంటనే పట్టి తెచ్చి రాధా నీకు బహుమతిగా ఇస్తాను. ఈ విషయంలో నువ్వు నా కుడి భుజం, నేను నీకు ఎడం భుజం. థ్యాంక్ యూ బుజ్జి, నువ్వు నాకు హెల్ప్ చేసావంటే తప్పకుండా పట్టుకుంటాను. ఓకే? పళ్ళు రాలిపోతాయి. డాడీ ఊరుకో. పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే మీ నాన్నకు ఫోన్ చేస్తా. మై డియర్ పూర్ లిటిల్ లైజీ అంకుల్, మీరు మా నాన్నతో మాట్లాడాలంటే ఇక్కడి నుంచి ఫోన్ చేయాలా? నేను ఇక్కడ ఒక కరుపరిస్తే అక్కడ మా నాన్న పలుకుతాడు. డాడీ! దేశానికి ఏదో పోయే కాలం వచ్చినట్టుంది. లేకపోతే ఏమిటి ఘోరం? ఒక వారం డ్యామ్ పగిలిపోవడం, ఒక వారం గని కూలిపోవడం. ఈ అన్నిటికీ కారణం ఏమిటంట? కారకుడు ఎవరు అంట. అదే ఎవరంటాను నేను కూడాను. నేనురా వీటన్నింటికి కారణం నేను. అవునరా, మీకు అయ్యగారిని ఈ ఫ్యాక్టరీకి యజమాని అయిన నేను ఈ దారుణాలన్నింటికి కారకుణ్ణి. అయ్యగారు మీరా? ఓరి పిచ్చి వ్యధ వల్లారా, నేను అంటే నేనే అని కాదు దాని అర్థం. నాలాగా డబ్బు సంపాదించి కడుపులో చల్ల కదలకుండా ఉన్న వాళ్ళందరూ దీనికి కారణం అంటున్నాను. మాలాంటి వాళ్ళ స్వార్థాన్ని పక్కకు నెట్టి దేశ క్షేమం కోసం నడుం బిగిస్తే ఇవన్నీ జరగవు కదా. మాలాంటి వాళ్ళు నడుం బిగించకపోవడం వల్లే ఈ అనర్థాలన్నీ జరుగుతున్నాయి గనక కారణం మాలాంటి వాళ్ళు అంటున్నాను. ఏమంటారు? మీరు అలా సెలవిస్తే మేము ఏమనగలం బాబు? మీరు ఏమీ అనలేరు కానీ వెళ్ళి పని చూసుకోండి. చిత్తం. రేయ్, పేపర్ న్యూస్ పెళ్ళాం బిడ్డలకి కడుపు నింపదు. వెళ్ళి పని చూసుకోండి. డేవిడ్, పనులన్నీ సవ్యంగా జరుగుతున్నాయా? అనుకున్న పని సక్రమంగా జరిగేటట్టు చూడడమే ఈ గోవిందరావు స్పెషాలిటీ అని మన ఫారెన్ ఫ్రెండ్స్ కి అర్థం కావాలి. విదేశీయులతో ఒప్పుకున్న ఈ పని సక్రమంగా జరిగితే మన జాతకాలే మారిపోతాయి. చూడు డేవిడ్, మనం చెప్పినట్టు వింటున్నాడా? దేశానికి గర్వకారణం, మన విజయానికి కారణమైన సైంటిస్ట్ రఘునాథ్ వెనకేం చేస్తాడు? భార్యా బిడ్డల మీద ప్రేమ ఉన్నవాడెవడైనా వాళ్ళ కోసం దేశానికే కాదు భగవంతుడు కూడా ద్రోహం చేసి తీరుతాడు. అది సెంటిమెంటల్ స్పెషాలిటీ. దాన్ని వినియోగించుకోవడం మన స్పెషాలిటీ. హలో డాక్టర్ రఘునాథ్. గుడ్ మార్నింగ్ డాక్టర్ రఘునాథ్, ఎలా ఉన్నారు? నీలాంటి వాడి వలలో చిక్కుకున్న ఎవరి డిక్షనరీలోనూ గుడ్ అనే పదం ఉండదు మిస్టర్ గోవిందరావు. ఆ పదం మాట ఎలా ఉన్నా నా డిక్షనరీలో ఫెయిల్యూర్ అనే పదానికి స్థానం లేదు. సరే, ఇంతకీ మీ ప్రయోగం ఎంతవరకు వచ్చిందంటారు? కన్న తల్లి లాంటి నా దేశానికి కొరివి పెట్టడానికి ఇంకా కొంతకాలం పడుతుంది. అమ్మను సైతం అమ్ముకునే నీలాంటి దేశద్రోహి ముచ్చట తీరడానికి మరికొంతకాలం పడుతుంది. నా తెలివిని ఉపయోగించి ఈ చేతులతో ఈ దేశాన్ని పచ్చని పంటలతో బంగారు భూమి చెయ్యాలనుకున్నాను. కానీ ఈనాడు నా చేత ఈ దేశాన్ని శ్మశానం చేయించాలనుకుంటున్నా. నీలాంటి వాడి మొహం చూడటానికే అసహ్యంగా ఉంది. అదిగో మళ్ళీ ఆవేశపడుతున్నావు. డాక్టర్, నీ దేశం గురించి గాక నీ గురించి, నీ వాళ్ళ బ్రతుకు గురించి ఆలోచించు. ఆలస్యం చేయకుండా మేము అప్పగించిన పని ఆగస్టు 15లోగా పూర్తి చేయి, లేదా నీ వాళ్ళందరినీ మర్చిపోవలసి ఉంటుంది. జీవనదుల భరతమాత, మేము తయారు చేసే ఫార్ములా హెచ్ ద్రవంతో నువ్వు ఎండి ఎడారైన రోజున
నేను కోటీశ్వరుణ్ణి కాదు, మిలియనీర్ని కాదు, కాదు బిలియనీర్ని. అది నా స్పెషాలిటీ. నీ గొంతు ఫోన్లో వినగానే పండు మిరపకాయ నవ్వినట్టు ఒళ్ళంతా వేడెక్కిపోయిందనుకో. అమ్మా, ఈ నవ్వు చూస్తూ ఉంటే తోటకూర తోటలో నీళ్లు పోయకుండానే క్యాబేజీ పూలు పూసేస్తాయి. ముచ్చటగా మాట్లాడుకునేటప్పుడైనా ఈ కూరగాయల భాష మారదా? మారదు, మారకూడదు, మారినా నేను ఒప్పుకోను. ఎందుకో తెలుసా? నేను పుట్టింది అరటి తోటలో, పెరిగింది కొబ్బరి తోటలో, జ్ఞానోదయమైంది చెరుకు తోటలో, నేను కలిసింది వంగ తోటలో. పుట్టిన స్థలాన్ని మర్చిపోని ఏకైక వ్యక్తి వెజిటబుల్ వీరాస్వామి. రేపు విక్టోరియా మహారాణి వచ్చినా సరే వెజిటబుల్స్ తోనే స్వాగతం. ఆ, ఎవరు వెజిటబుల్ కస్టమర్ వచ్చినట్టున్నాడు, మాట్లాడే 5 నిమిషాలు పంపించి వస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. వస్తున్నా వస్తున్నా. ఏం ఆశ్చర్యం, ఏం ఆశ్చర్యం. వానాకాలంలో మామిడికాయలాగా రేపు వస్తానని దాన్ని ఇవాళ దిగబడ్డావేమిటి? ఏ రాకూడదేమిటి? ఎందుకు రాకూడదు, తప్పకుండా రావచ్చు. అటు కాదు, రూట్ మార్చాను ఇటు. ఏ ఏం లేదు, అక్కడ అరటికాయలు ముగ్గేశాను, నిన్ను చూస్తే హడిలి వడిలిపోతాయి. ఇటు పద. నా పంపర పనాస పండు, నువ్వు లోపలుండు. వెజిటబుల్ కస్టమర్స్ వచ్చినట్టున్నారు, వాళ్ళు పంపించి వస్తా. పద. హలో, ఎవరయ్యా నువ్వు? బెండకాయ తోటలో దొండకాయలాగా. హూ ఆర్ యూ? లోపల ఎవరో తుమ్మెట్టున్నారు. గదికి రొమ్మ పట్టింది, తుమ్మింది. నీకేం కావాలో చెప్. ఊరికెళ్ళు. హూ ఆర్ యూ? టెల్ మీ అర్జెంట్. ఏ చెప్పాలా? ఎస్. బంగినపల్లి మామిడి పళ్ళు ఓ లారీకి కావాలి. బంగి సీజన్ కాదు, ఇప్పుడు దొరకవు. పోనీ చింతకాయలు దొరుకుతాయా? చింత చిగురు దొరుకుతుంది. ఆహా, మరి గుమ్మడికాయల పరిస్థితి ఏమిటి? అడిగిన 3 అన్ సీజన్. అన్ సీజన్ లో దొరికేవంటేనే నాకు ఇష్టం. ఎందుకంటే నాకు అన్ని సీజన్లు ఒక్కటే గనక. యు ఆర్ నెంబర్ 1. ఓ, యు ఆర్ మిస్టర్. లోపల తుమ్మే గదులున్నాయి. మిస్టర్ నెంబర్ 1, ఐఎమ్ ఆల్వేస్ ఎట్ యువర్ సర్వీస్ అండ్ ఆన్ యువర్ సైడ్. థ్యాంక్ యూ. ఈ ముఠాకి సంబంధించిన వివరాలు నాకు తక్కువ తెలిసాయి. ఏమిటి చదువుతున్నావు? ఇక్కడ అమలాపురం గుమ్మడికాయ ఒకటి ఉండాలి. ఇవి నాకు దొరికిన రహస్యాలు. గుమ్మడికాయ? హియర్ యు ఆర్. చదవండి. గో అహెడ్. ఇవేవి నాకు తెలియని కొత్త విషయాలు కావే. నథింగ్ న్యూ. ఐ నో ఆల్. కరెక్ట్. ఏం చేస్తున్నారో తెలియటం లేదు, ఎలా చేస్తున్నారో తెలియటం లేదు, కానీ డీప్ గా మాత్రం చేస్తున్నారు. మోస్ట్ డేంజరస్ డెవిల్స్. ఓ, థ్యాంక్ యూ. అన్నట్టు హోటల్ హెవెన్ లో రూమ్ నెంబర్ 111 బుక్ చేశాను. వెళ్ళి రెస్ట్ తీసుకో. 1 గంటలో నేను జాయిన్ అవుతాను. ఓకే? కెన్ ఐ హ్యావ్ యువర్ ఫోన్ ప్లీజ్? కమ్ ఆన్. ఐ మీన్ ఫోన్. ఓ, ఐఎమ్ వెజిటబుల్ వీరాస్వామి. హలో, గెట్ మీ హోటల్ హెవెన్ ప్లీజ్. గుడ్ మార్నింగ్. హోటల్ హెవెన్ హియర్. ఐఎమ్ విజయ్ స్పీకింగ్ హియర్. హలో మిస్టర్ విజయ్, మీకోసం ఆల్రెడీ రూమ్ బుక్ చేసింది. రూమ్ నెంబర్ 111. హాయ్ స్వీటీ. అందమైన ఆడపిల్ల బెదిరినప్పుడు మరింత అందంగా కనిపిస్తుంది. అందుకే ఆ ఏర్పాటు చేశాను. బై ది బై, మే ఐ నో యువర్ స్వీట్ నేమ్ ప్లీజ్? లైలా. చాలా మంది మజ్నులు అయిపోయి ఉంటారు నిన్ను చూసి. ఇక్కడికి వచ్చిన పని? పెద్ద హీమానివి. ఓ మగాడి గదికి ఆడది ఎందుకు వస్తుందో తెలీదా? తెలుసు తెలుసు. ఏదో కావాలనే వస్తుంది. అయితే అది మనస్సో ప్రాణమో తెలియాలిగా. ప్రేమించే మనసు మగాడిస్తే ప్రాణం నేనిస్తా. నీలాంటి అందమైన ఆడపిల్ల
ప్రాణం ఇచ్చిన అందమే, తీసుకున్న అందమే. అబ్బా, మీరు చాలా అడ్వాన్స్. నా చోటుకు నువ్వు అడ్వాన్స్ గా రాగాలేండి. నేను కోరుకున్న ఈ ఆనందంలోకి నేను అడ్వాన్స్ అవటం తప్పంటావా? నేనెవరూ తెలియకుండానే తెలిసినంత వరకు 100% ఆడదానమనే అర్థమైంది. మిగతాది తెలుసుకోవాలనే ఈ ప్రయత్నం. నేనెందుకు వచ్చానో తెలుసా? నన్ను చంపటానికి. ఆ? అదే నీ అందంతో. ఎవరు? అయితే నీలాంటి అందమైన ఆడపిల్ల అయి ఉండాలి. చిపా. ఐఎమ్ సారీ డార్లింగ్. ఈ టైంలో ఎలిజబెత్ టైలర్ వచ్చినా నీ ముందు దిగదురిపే. చూడు, ఎవరు వచ్చినా 5 నిమిషాలు మాట్లాడి పంపించేస్తాను. ఈ 5 నిమిషాలు నువ్వు బాత్రూంలో ఉండు ప్లీజ్. యు డార్లింగ్ ప్లీజ్ కమాన్. ఐ సే కమాన్. ఓకే డార్లింగ్, జస్ట్ 5 minutes. నువ్వా? కమాన్. ఏమిటి ఆడవాసన ఇస్తుంది, బేరుబాడితో ఉన్నావు. ఏమైనా డిస్టర్బ్ చేశానా? గెస్ట్ వచ్చా? లేడీ గెస్ట్. అమ్మ బాబోయ్, లేడీ గెస్టా? నేను ఇంకా చూడనేమిటి? బాబోయ్, 35, 22, 35 ఏమిటి సైజు. వాసన చూసా? తల వెంట్రులు చూసి చెప్తానయ్యా. విక్టోరియా మహారాణియో పప్పులు అప్పలమ్మను. అమ్మా అమ్మా 35, 22, 35 ఎక్కడయ్యా? లేదా? ఆహా, అలంకార తొడుగుల్ని మిగిల్చి అందం లేచిపోయిందయ్యా. మై గాడ్. షీఈ్ నాట్ గాడ్, షీఈ్ లేడీ అండ్ దేర్ ఇస్ కిటికీ. ఏమైంది? ఆఖరి క్షణంలో గదికి ఎవరో రావడంతో అనుకున్నది జరగలేదు. అతి తెలివిగా బయటపడ్డాను. నీ రెండో ప్రయత్నంలో కూడా ఓడిపోయావన్నమాట. సరే, ఆడదానివి గనక నీకు 3వ అవకాశం ఇస్తున్నాను. వాడి దగ్గరికి వెళ్ళి చంపడం సాధ్యం కాకపోతే చావు దగ్గరికే వాడిని రప్పించాలి. ఇది మన స్పెషాలిటీ. ఎలా? నేను చెప్తాను. థ్యాంక్ యూ. హూ గేవ్? అంకుల్. What? That man, no? Hijack. That man? అయ్యో, వెళ్ళిపోతాడు. తొందరగా పోనీ. పోయేలా ఉన్నారు. తప్పించుకోలేదు. ఈ డిటెక్టివ్ బుద్ధి అంటే సామాన్యం కాదు. సర్లే కానీ తొందరగా పోనీ. పోలీసా అబ్బా, ఆపు, ఆపండి, ఆపు. ఏడి ఏమయ్యాడు? ఏటో తప్పించుకున్నాడు. కమాన్. ఎక్కడికి? కాల్పులు జరిగితే మనం దాక్కోవచ్చు. కమాన్. అసలు నన్ను వాడికి చూపించకుండా ఉండాల్సింది. నన్ను చూసి భయపడి పారిపోయాడు. ఇక్కడ ఎక్కడో పొదల్లో దాక్కుని ఉంటాడు. ఐ విల్ షూట్ హిమ్. ఐ విల్ షూట్ హిమ్. డోంట్ డిస్టర్బ్. The hijacker cum murderer. Proceed. Help! Help! నువ్వు ద గ్రేట్ ప్రైవేట్ డిటెక్టివ్. No, just practicing. నా కళ్ళల్లోకి సూటిగా చూడు. చూస్తున్నా. నువ్వు డిటెక్టివ్ కాదు. కాదు. నీకు అంతా మైకంగా ఉంది. ఉంది. నీ కళ్ళు మూతలు పడుతున్నాయి. పడిపోయాయి. నువ్వు నెమ్మదిగా కిందకు పడిపోతున్నావు. పడిపోతున్నా. నువ్వు పెట్టి నిద్రపోతున్నావు. ఎక్కడికి?
ఏమిటిది? మన ముద్దుల రేప్ ఫోటో. యో సత్తువ నశించినప్పుడు మీకు కావాలి గ్లూకోజ్ డి. చింపు, ఇలా నువ్వెన్ని చింపినా రావణాసురుడి తలల్లా అలా పుట్టుకొస్తూనే ఉంటాయి. ఈసారి నా గురించి ఎక్కడైనా పిచ్చి పిచ్చిగా వాగావంటే ఈ ఫోటోలన్నీ వాల్ పోస్టర్స్ చేసి వీధికి 2 చొప్పున ఊరంతా అంటిస్తాను, ఇంక్లూడింగ్ యువర్ ఫాదర్స్ వీపు. మైండ్ ఇట్. నేనే సార్, మీకు ప్రాణం లేనట్టుగా ఉంటే భయపడి. ఎందుకు వచ్చావు? మీకు ఇన్విటేషన్ సార్. నాకా? ఎన్నింటి నుంచి నువ్వు తప్పించుకున్నా ఈ విషపు గోళ్ల నుంచి తప్పించుకోలేవు. నంబర్ 1, ఒక సొగసు గత్తె చేతిలో సరసమైన చావు నీకు ఏర్పాటు చెయ్యడమే నా స్పెషాలిటీ. క్లబ్ లో మొదటి స్పాట్ లో దొరికిన వ్యక్తి ఇతనేనండి. మీ అమ్మాయి గారు ఫోన్ చేసింది ఇతని గురించే. యూ క్యాన్ గో. ఎస్ సార్. తమ నామధేయం? ఆ డేంజరస్ ఫెలో నీ పాటికి అరెస్ట్ చేసే ఉంటారు. కమాన్ విజయ్. డాడీ, ఇతను ఇక్కడికి తీసుకొచ్చావేంటి? నీకు పరిచయం చేద్దామని. నాకు పరిచయం చేయడమా? I know him pretty well. He's a kidnapper, murderer, hijacker, చిన్నప్పుడు నేను అంతేనమ్మా. ఏ విజయ్, పోలీసు వాళ్ళని చూస్తే దొంగ ఆవేశంలో తిరుగుతున్నాడని రాళ్లు తీసుకొట్టేవాడిని. మీ పోలికే మీ అమ్మాయికి వచ్చి ఉంటుంది. నా అదృష్టం ఆవిడ చేతికి రాళ్ళు రప్పలు దొరకలేదు. వాటిని శ్రద్ధ. ఏమిటి వేళకోవడం? అతను చెబుతానమ్మా, కానీ నువ్వెవరికి చెప్పకూడదు. అతను సీక్రెట్ ఏజెంట్ నెంబర్ 1, మిస్టర్ విజయ్. వాట్? నేను డ్రెస్ చేంజ్ చేసుకొస్తాను, ఈ నోట్ మీరు మాట్లాడుతూ ఉండండి. ఐఎమ్ సారీ, మీరెవరో తెలియకుండా పొరపాటు పడి. కమ్ టు ద స్ట్రైట్ పాయింట్. ఎయిర్పోర్ట్ లో నా మాటలకు మీకు వచ్చిన కోపం వెనుక, ఫ్లైట్ లో నేను మిమ్మల్ని పెట్టిన భయం వెనుక, అడుగడుగునా నేను హంతకుండానే వెంటపడిన మీ కసి వెనుక నేను చూసిన అర్థం వేరు. వాట్? నా మీద మీకున్న ప్రేమ. మీరు నన్ను ప్రేమిస్తున్నారు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? సరే, నా నమ్మకం నాది. ఇది గ్రేప్, దీన్ని విస్తృతాను. ఇది మీ నోటితో క్యాచ్ చేశారా, నా మాట ఒప్పుకున్నట్లు. జారి కింద పడిందా, ఇక ఈ జన్మలో మనం కలుసుకో. ద గ్రేప్ జడ్జిమెంట్. 1, 2, థ్యాంక్ యూ. అమ్మా రాధా, అరే గెస్ట్ నిలబెట్టి మాట్లాడుతున్నావు ఏంటమ్మా? కూల్ డ్రింక్స్ ఇవ్వు. ఆనందమూర్తి హియర్. హలో అంకుల్, నేను సుధన మాట్లాడుతున్నాను. ఆయన దగ్గర నుంచి ఇంకా ఏ కబురు లేదు అంకుల్. ఎంత డ్యూటీ అయితే మాత్రం
పెళ్ళానికి ఫోన్ కాల్ అయినా చేయొచ్చుగా అంకుల్. నిజమేనమ్మా, చెయ్యాలనుకో, కానీ అతనికి పనిలో తీరికలేక. ఏమిటి అంకుల్ మీరు కూడా అలాగే మాట్లాడతారు? ఎన్ని రోజులైంది ఆయన వెళ్ళి? ఏ పూట కాపూట వస్తారని ఆయనకి ఇష్టమైన కూరలన్నీ చేసి ఉంచుతున్నాను. మీరైనా ఫోన్ చేసి చెప్తారా లేదా ఆయన వెంటనే రమ్మనమని? చెబుతానమ్మా, వెంటనే ఫోన్ చేసి ఇంటికి వచ్చేట్టు నేను చేస్తాగా. అలాగే తప్పకుండా చెప్తానమ్మా. వచ్చేస్తాడు చెబుతానమ్మా, చెప్తాను.